అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సొంత రెడీ స్టూడియో. ఇవాళ ఈ శారీస్ తో స్టార్ట్ చేద్దాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి శారీస్. దీంట్లో ముందు మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుండే, ఇప్పుడైతే సెల్ఫ్ బ్లౌజెస్ అనమాట. కాకపోతే ఒక్క షేడ్ డార్క్ది నేను ఇట్లా పేరప్ చేస్తాను, మంగళగిరి బ్లౌజ్ వేసుకున్నా. సో బ్యూటిఫుల్గా ఇట్లా వీవింగ్ ఉన్న పళ్ళు మాత్రం చాలా హైలైట్ ఉంటుంది, పిచ్ వై కంప్లీట్ వీవింగ్లో. అప్పటికైనా దీని ప్రైస్ ఓన్లీ 1650 రూపీస్. ఇట్లా టాజెస్తో ఎండ్ అవుతుంది, ఫాల్ సూపర్గా పడుతుంది, హోమ్ వాష్ చేసుకోవచ్చు. మీకు వేరే ప్యాటర్న్లో లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అయితే డెఫినెట్లీ ఉంది, లిటిల్ బిట్ ఉంది. తర్వాత ఈ శారీ నేను కట్టుకున్న శారీకి చిన్న కడి బోర్డర్ కనిపిస్తుంది కదా, 2 సైడ్స్. ఈ దాంట్లో లేదు, అట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ చెప్తాను. ఈ పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్, దీంట్లో అయితే కడి బోర్డర్ కూడా లేదు, కంప్లీట్ ఇట్లా వస్తుంది. మోటివ్స్ అనేది బర్డ్స్ లాగా అక్కడక్కడ మనకి 2 కలర్స్ వచ్చేసి వీవింగ్లో ఉన్నాయి. పళ్ళు మాత్రం రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ పైన కూడా అక్కడక్కడ ఈ బూటీస్ వస్తుంది విత్ బార్డర్. సో సేమ్ ఉన్నందువల్ల పెద్దగా ట్రాన్స్పరెంట్ అనిపించదు, సింగిల్ కూడా క్యారీ చేయొచ్చు. ఒకసారి మీకు హైట్ చూపించిన తర్వాత, హైట్ బిందాస్ హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్ కొంచెం ఉందన్నమాట, అది ఒక్కసారి చూసుకోండి. ఓకే, సో 1650లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీలో కడ్డీ బార్డర్ ఉంది, లైట్ వీటిష్ కలర్ ఉంది కదా, దీంట్లో కడ్డీ బార్డర్ అనేది అవైలబుల్ ఉంది. ఇంకా సేమ్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ చేసి చూపించట్లేదు. పౌడర్ బ్లూ, దీంట్లో కడ్డీ బార్డర్ అనేది లేదు, కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ సైడ్ బార్డర్ అనేది లేదు. డార్క్ క్రీమ్ కలర్, దీనికి కూడా కడ్డీ బార్డర్ లేదు. గ్రాండ్గా రిచ్గా ఉన్న ఈ చందేరి శారీస్ వచ్చేసి ప్రైస్ 2050 రూపీస్ ఓన్లీ. మంచిగా ఇట్లా రోజెస్ అనేది ఇట్లా కంటిన్యూగా క్రీపర్స్ లాగా కింద వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇది రోసేనా, అక్కడక్కడ ఇట్లా పువ్వులు వచ్చేసి, ఆ తర్వాత మళ్ళీ వీవింగ్లో గోల్డ్ది 2 సైడ్స్ కడి బార్డర్ ఈక్వల్గా ఉంది. రిచ్గా గ్రాండ్గా ఉంటుంది, పార్టీ వేర్ లాగా. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్. రిచ్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ ఇట్ సైడ్ ఉంది. సో ఇది బ్లౌజ్. సో దీంట్లో ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెక్ చేద్దాం. తర్వాత హైట్ చెక్ చేసిన తర్వాత దీంట్లో కలర్స్ ఆప్షన్ చూద్దాం. సో హైట్ సరిపడా హైట్ ఉంది, 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. 45 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఎక్కువ లేదు, చాలా లైట్ వెయిట్ ఉన్న ఈ శారీస్ ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. సో దీంట్లో కలర్స్ చూద్దాం. డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది. మంచి ఫ్లోరసెంట్ ఎల్లో కలర్, 3 and ఇంకా ఉంది అనుకోండి. ఈ అశోక్ ప్రింట్ శారీస్ వచ్చేసి మనకి నార్మల్ క్రేప్ శారీస్ అనమాట. వాషబుల్ శారీ, జర్నీకి యాప్ట్గా ఉంటాయి ఈ శారీస్. ఫస్ట్ హైట్ చెక్ చేయండి, తర్వాత ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. సో ఇది ప్రైస్ విషయానికి వస్తే కూడా రీజనబుల్గా 750 ఉంది. సో దీంట్లో కలర్స్ చూపించే ముందు, ఈ అశోక్ ప్రింట్ రెడ్ పైన వచ్చింది, బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో. ఎలాబరేట్గా పెద్దగా ఉన్న పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇన్ రెడ్ కలర్, ఇది బ్లౌజ్. దీంట్లో కలర్స్ చూద్దాం. డార్క్ నేరేడ్ పండు కలర్, ఈ కలర్ అవైలబుల్ ఉంది. మస్టర్డ్ ఎల్లో అవైలబుల్ ఉంది అండ్ పింక్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ అయితే హైట్ చూడండి, ఇది సింగిల్ శారీ, ఓన్లీ రెడ్లో మాత్రమే రిపీటెడ్గా వస్తుంది. సో ఎన్ని మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా రెడ్ కలర్లో మాత్రమే. అండ్ దీనిపైన ఉన్న డిజైన్ కూడా మనకి ఒక్కొక్కసారి చందేరీలో వస్తుంది కదా, ప్యూర్ చందేరీలో వస్తుంది. లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, చూసిందా. సో ఈ శారీ ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ పీకాక్స్, ఇక్కడ బర్డ్స్ వచ్చాయి కదా, బర్డ్స్ అండ్ పీకాక్స్ కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయి, మల్టీ కలర్లో ఉన్నాయి. అండ్ వీవింగ్ కంప్లీట్గా కూడా ఈ చైన్ మోడల్ ఏదైతే ఉందో అది జాల్ ప్యాటర్న్ అంటాం, అది మొత్తం కూడా మనకి గోల్డ్లో వచ్చింది. ఇక్కడ ఎలాబరేట్గా వచ్చిన దాంట్లో కూడా ఈ పీకాక్స్, రిచ్ బార్డర్, బట్ ఇట్ సైడ్ మాత్రం కడి బార్డర్ ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 ఇంచెస్. పెద్దగా పళ్ళు, ఆ తర్వాత బ్లౌజ్లో బార్డర్ కూడా ఉంది, సెల్ఫ్ కలర్. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 2250 విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.